Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనం 10th క్లాస్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి సి రీడింగ్ బ్రేవ్ పోర్టర్ దాన్ని చూడబోతున్నామండి. ఆల్రెడీ లెసన్ నేను చెప్పున్నాను. మనం ఈరోజు టెక్స్చువల్ గ్రామర్ అనేది చూస్తున్నామండి. సో ఆ టెక్స్చువల్ గ్రామర్లో ఫస్ట్ వాళ్ళు కాంప్రహెన్షన్ అని ఇచ్చిన్నారు, చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. అండ్ 9th వరకు అన్ని టెక్స్చువల్ గ్రామర్ కూడా కంప్లీట్ అయ్యాయి. 10th ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ రీడింగ్ ఏ రీడింగ్ బి అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే కింద నా నేమ్ పైన క్లిక్ చేసి పైన మీకు ఆప్షన్స్ వస్తాయి, హోమ్ వీడియో ప్లేలిస్ట్ అని. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో ప్లేలిస్ట్లో ఫోల్డర్ వైజ్గా ప్రతి ఒక్క లెసన్ క్లాస్ వైజ్గా ఫోల్డర్స్ ఉంటాయండి. మీకు ఏ లెసన్ కావాలో అది వాచ్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్ దట్ బ్రేవ్ పోర్టర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఫస్ట్, వాట్ డిడ్ ద టైగర్ థింక్? What did the tiger think the mysterious creature was? Why did he allow himself bound around the neck with the thick rope? So mysterious creature అని దేనిని అనుకునింది ఆ టైగరు, అండ్ తనకు తానుగా ఎందుకు ఆ మెడకి ఆ రోప్ కట్టడానికి అంగీకరించింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకనే చూద్దాం. ద టైగర్ థాట్ దట్ ద మిస్టీరియస్ క్రీచర్ వాజ్ ద లీక్. సో మిస్టీరియస్ క్రీచర్ అంటే ఏంటి అనుకునింది? అది లీక్ని అది ఒక అదృశ్య శక్తి అనుకోవచ్చు అనమాట. సో అలాంటి జీవి, ఒక చాలా పవర్స్ ఉన్నటువంటి ఒక జీవి అని అనుకునింది. సో మనం లెసన్లో చాలా క్లియర్గా చెప్పున్నాను, ఒకసారి వాచ్ చేయండి. సో మిస్టీరియస్ క్రీచర్ అనేసి ఆ లీక్ని అనుకునింది. యాక్చువల్గా లీక్ అంటే ఏంటి? లీకేజ్ ప్రాబ్లం అంటాం కదా. సో మనకు వర్షం పడ్డప్పుడు ఇంట్లో వాటర్ అనేది కారుతూ ఉంటాయి పూరిళ్ళల్లో మ్యాక్సిమం. సో అలాగా అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఆవిడ, ఓకే, ఆ పెద్ద ఆవిడ ఈ వర్షం పడ్డప్పుడు ఈ లీక్ని భరించడం కన్నా ఆ పులిని ఎదుర్కోవడం మేలు అని అంటుంది. సో దాంతో అమ్మ పులి కన్నా అది అంత డేంజరా అనేసి ఈ పులి డిసైడ్ అవుతుంది. When the tiger heard the woman in the hut saying that the leak was very terrible and she would rather meet a tiger in the forest than have that leak in her house. సో ఇప్పుడు చెప్పాను కదా అలాగా. సో ఇంట్లో ఈ లీక్ని ఫేస్ చేయడం కన్నా కూడా ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక పులిని ఎదుర్కోవడం మేలు అన్న విషయం ఆమె అనేటప్పుడు ఈ పులి వినింది. He thought that the leak must be a very dangerous and strong animal. సో ఏమనుకునిందంటే ఆ పులి వినగానే ఈ లీక్ అనేది చాలా డేంజరస్, భయంకరమైనటువంటి, హాని కలిగించేటటువంటి మరియు ప్రమాదకరమైనటువంటి ఒక చాలా శక్తివంతమైనటువంటి జంతువేమో అని అనుకునింది. When the sleeping tiger felt heavy blows fall upon his head and shoulders, the old tiger shivered with fright. సో ఫ్రైట్ అంటే మనకు తెలిసిన ఫ్రైట్ అంటే భయం అనేసి. ఓకే, సో ఎప్పుడైతే అతను చూడండి, వెన్ ద స్లీపింగ్ టైగర్ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ అపాన్ హిజ్ హెడ్ అండ్ షోల్డర్స్, తన భుజం మీద తలపైన పిడిగుద్దులు ఇలా తగిలినప్పుడు, ఎవరో కొడుతున్నట్టుగా తనకు అనిపించినప్పుడు, ద టైగర్ షివర్డ్ అండ్ ఫ్రైట్, అది చాలా వణికిపోయింది భయంతో. The tiger thought that it must be the leak who had come out of the hut. సో అప్పుడు ఏమనుకునిందంటే ఖచ్చితంగా ఇది ఆ లీకే, అదే వచ్చి నన్ను కొడతా ఉంది. సో ఇదే ఆ ఇంట్లో ఇందాక చెప్పింది కదా, ఆ ఇంట్లో ఉండింది, అది ఇప్పుడు వచ్చి నన్ను కొడుతుంది అని అనుకునింది. The tiger also thought that the leak would kill him if
he wouldn't do as it said. సో తను చెప్పినట్టు చేయకపోతే ఖచ్చితంగా ఆ లీక్ నన్ను చంపేస్తుంది ఈరోజు అని అనుకునింది. సో he allowed himself bound around the neck with a thick rope. సో కాబట్టి తను మెడ చుట్టూ ఆ రోప్ ఏదైతే ఉందో ఆ చైన్ కావచ్చు లేదంటే థ్రెడ్ కావచ్చు ఏదైతే ఉందో అది కడుతున్నారో మెడకి, అది కట్టేటప్పుడు సైలెంట్గా కట్టించుకునింది అనమాట, ఏమీ అనకుండా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ మేడ్ ద పోటర్ యాంగ్రీ, వాట్ మేడ్ హిమ్ మోర్ యాంగ్రీ. సో అతని కోపం తెప్పించింది ఏది, ఇంకా కోపం ఎక్కువ పెంచింది ఏది అని అంటే, when the storm began, the potter suddenly remembered that he had left his donkey tied under a tree. సో ఎప్పుడైతే ఈ తుఫాన్ అనేది మొదలైందో అప్పుడు సడన్గా అతను గుర్తుకొచ్చింది, నా డాంకీ, నా గాడిదని నేను ఆ ట్రీ దగ్గర కట్టేసి వచ్చాను కదా అనేసి. he rushed out of his hut to take the donkey into the stable. సో స్టేబుల్ అంటే పాక, ఎక్కడైతే డాంకీస్ని గుర్రాలని కడతామో దాన్ని స్టేబుల్ అంటాం అనమాట. సో he rushed out of his hut to take the donkey into the stable. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డాంకీని తీసుకురావాలి అనేసి చాలా తొందరగా బయలుదేరాడు అనమాట, చాలా ఆతృతగా వేగంగా పరిగెత్తూ ఉన్నాడు. బట్ హీ ఫౌండ్ నో డాంకీ బట్ ఇట్స్ చైన్ దేర్. కానీ అక్కడ డాంకీ లేదు, దానికి కట్టినటువంటి ఆ చైన్ మాత్రం అలాగే ఉంది. ఇట్ మేడ్ హిమ్ యాంగ్రీ. దాంతో అతనికి చాలా కోపం వచ్చిందనమాట. ఇన్ సెర్చ్ ఆఫ్ ద డాంకీ ద పోటర్ వాక్డ్ త్రూ ద వెట్ ఫారెస్ట్. సో వర్షం పడింది కదా, మొత్తం తడిగా ఉందన్నమాట ఫారెస్ట్లో. సో ఇంక ఫారెస్ట్లో ఎలా ఉంటుందో కిందంతా నేలంతా చిత్తడిగా ఉంటుంది, ప్లస్ ఆ ఆకులు ఆ కొమ్మలు అన్నీ పడిపోయి ఉంటాయి ఆ తుఫాన్ కారణంగా. సో ఆ విధంగా ఉంటుంది, దానిపైన నడిచి వెళ్ళాలి. వెన్ ఇట్ బికేమ్ డార్క్ హీ ఆఫన్ స్టంబుల్డ్ ఓవర్ రూట్స్ అండ్ ఫాలెన్ బ్రాంచెస్. సో అది ఇంకా చీకటి పడిన తర్వాత అతనికి కనిపించడం లేదు, అక్కడ పడినటువంటి ఆకులు కావచ్చు, ఆ బ్రాంచెస్ కొమ్మలు కావచ్చు, ఆ రూట్స్ ఆ చెట్టు వేర్లు కావచ్చు, వాటి మీద కాలు పెట్టినప్పుడల్లా స్టంబుల్డ్ మీన్స్ జారిపోవడం, స్లిప్ అయిపోవడం అనమాట. ఓకే, పట్టు నిలుపుకోలేకపోవడం. సో ఈ విధంగా పడిపోతున్నాడు, జారిపోతున్నాడు. విత్ ఈచ్ స్టెప్ ద పోటర్ ఫెల్ట్ యాంగ్రియర్ అండ్ యాంగ్రియర్ విత్ హిస్ డాంకీ. సో అతను ప్రతి ఒక్క అడుగు ముందుకు వేసే కొద్దీ అతనికి కోపం అసలు విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. ఓకే, అంతే కదా, పడిపోతున్నాడు లేకపోతే ఇవంతా దేనికోసము, ఆ డాంకీ మిస్ అవ్వడం వల్లే కదా. అదే అక్కడ కట్టేసిన దగ్గర ఉండుంటే కరెక్ట్గా అతను తీసుకొని వెళ్ళిపోయేవాడు. కాబట్టి కోపం అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోయింది అతనికి. నెక్స్ట్, why did the king make the potter the general of the army? సో కింగ్ ఇతన్ని పోటర్ని ఎందుకు జనరల్ ఆఫ్ ద ఆర్మీగా చేశాడు అనంటే, ఏ వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ద పోటర్స్ కంట్రీ అండ్ ఏ మచ్ స్ట్రాంగర్ నైబర్. సో ఆ పోటర్ ఉన్నటువంటి ఆ రాజ్యానికి ప్లస్ ఇంకొక వేరే రాజ్యం, అది చాలా శక్తివంతమైనటువంటి రాజ్యం, బలవంతమైనటువంటి రాజ్యం. సో ఆ రాజ్యానికి పక్కనే ఉన్నటువంటి ఆ రాజ్యానికి యుద్ధం అనేది వచ్చింది ఒకరోజు. ద కింగ్ రియలైజ్డ్ దట్ హిజ్ ఆర్మీ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ హిజ్ కంట్రీ ఫ్రమ్ డిఫీట్. సో తన దగ్గర ఉన్నటువంటి ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో సైనిక బలమో అది ఖచ్చితంగా ఆ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టము, కాబట్టి వీళ్ళని పెట్టుకొని నేను గెలవడం అనేది కష్టము అని కింగ్ అనుకున్నాడు. సో ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ ఎనఫ్ అన్నాడు. సో స్ట్రాంగ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్, మనకు అడ్జెక్టివ్ తర్వాత ఎనఫ్ వచ్చింది. సో అప్పుడు ఎనఫ్ ఏ విధంగా యూజ్ అవుతుంది, అడ్వర్బ్గా యూజ్ అవుతుంది. సో మనము ఇంతకుముందు గ్రామర్ టాపిక్లో చెప్పుకున్నాం. ఓకే, సో ఈ విధంగా మీరు స్ట్రాంగ్ ఎనఫ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, హీ నీడెడ్ ఏ హీరో టు లీడ్ హిజ్ ఆర్మీ. సో తన యొక్క సైన్యాన్ని ముందుంచి నడిపించడం కోసం ఒక హీరో కావాలి. వన్ ఆఫ్ హిజ్ మినిస్టర్స్ రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పోటర్. సో వాళ్ళలో అతని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో అతనికి ఈ బ్రేవ్ పోటర్ గురించి ఎప్పుడో వినున్నాడు అనమాట. హీ టోల్డ్ ద కింగ్ అబౌట్ ద బ్రేవరీ ఆఫ్ ద పోటర్. సో అప్పుడు ఆ కింగ్కి ఈ మినిస్టర్ చెప్పాడు ఆ పోటర్ యొక్క ధైర్య సాహసాల గురించి. ఇమ్మీడియట్లీ ద కింగ్ సెంట్ ఫర్ ద పోటర్. సో ఇమ్మీడియట్లీ ఆ కింగ్ పోటర్ని పిలుచుకొని రమ్మని చెప్పి పంపించాడు. ద పోటర్ వెంట్ టు ద ప్యాలెస్ అండ్ ద కింగ్ వాజ్ ప్లేస్డ్ టు సీ హిమ్ అండ్ మేడ్ హిమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ. సో ఆ పోటర్ అతని దగ్గరికి వెళ్ళాడనమాట
రాజు దగ్గరికి పిలవగానే వెళ్ళిన తర్వాత ప్యాలెస్ అండ్ ద కింగ్ వాజ్ ప్లేజ్డ్ టు సీ హిమ్. అతను చూడగానే రాజుగారు చాలా ఆనందపడ్డాడు. అండ్ మేడ్ హిమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ. అంతే ఇమీడియట్గా ఆర్మీ మొత్తానికి అతన్ని హెడ్గా చేశాడు అనమాట. నెక్స్ట్, వై డిడ్ యూ థింక్ ద సెంట్రీ ఫీల్స్ దట్ ద పాటర్ ఈస్ ఎ జైంట్. సో అక్కడ ఉన్నటువంటి సెంట్రీ అంటే శత్రు రాజ్యం ఏదైతే ఉందో వీళ్ళపైకి యుద్ధానికి వచ్చిందో వాళ్ళు ఊరి పొలిమేర్లలో టెంట్ వేసుకొని అక్కడ వాళ్ళు ఉన్నారనమాట, వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళల్లో ఒక వ్యక్తి కాపలాదారుడుగా ఉన్నాడు అక్కడ, సెంట్రీ. సో అతను వై డిడ్ యూ థింక్ ద సెంట్రీ ఫీల్స్ దట్ ద పాటర్ ఈస్ ఎ జైంట్. ఆ పాటర్ని చూసి అతను రాక్షసుడు అని అనుకున్నాడు అతన్ని. ఓకే, జైంట్ అంటే ఒక బలవంతమైనటువంటి వ్యక్తి, చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి అని అనుకున్నాడు అనమాట. సో ఎందుకు అలా అనుకున్నాడు అంటే ద సెంట్రీ సా ద పాటర్ గ్యాలోపింగ్ టువార్డ్స్ ద క్యాంప్ విత్ ఎ ట్రీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హిజ్ reins ఇన్ ద అదర్. సో సెంట్రీ పాటర్ ఒక చేత్తో చెట్టుని, ఇంకొక చేత్తో రియన్స్ అంటే గుర్రాన్ని నడిపేవి, సో వాటిని పట్టుకొని రావడం చూశాడనమాట. అది చూసి ద సెంట్రీ సా ద గ్యాలోపింగ్ టువార్డ్స్ పాటర్ గ్యాలోపింగ్ టువార్డ్స్ galloping means running towards the camp with a tree in one hand. ఓకే, సో అలా రావడం చూశాడు. ద సెంట్రీ థాట్ దట్ హీ మస్ట్ బి ద జనరల్ హూ హ్యాడ్ క్యాప్చర్డ్ ఎ టైగర్ విత్ హిజ్ bare హ్యాండ్స్. అప్పుడు అది చూడగానే ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా ఇతనే టైగర్ని ఒట్టి చేతులతో మట్టి గరిపించినటువంటి ఆ ధైర్యవంతుడు ఇతనే ఆ సైన్యం మొత్తానికి నాయకుడు ఇతనే అని అర్థమైందనమాట అతనికి. బేర్ హ్యాండ్స్ మీన్స్ ఎంప్టీ హ్యాండ్స్, చేతులు అంటే ఏమి నిరాయుధంతో అనేసి. ఓకే, నిరాయుధుడై. సో ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఆర్డినరీ మ్యాన్ టు అప్రూట్ ఏ ట్రీ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. అసలు నార్మల్ పర్సన్కి అయితే ఒక చేత్తో చెట్టు మొత్తాన్ని పెకలించడం పాసిబుల్ అవుతుందా? కాదు కదా. సో కాబట్టి ఇతను ఆర్డినరీ పర్సన్ కాదు అని అనుకున్నాడు. హెన్స్ ద సెంట్రీ ఫీల్స్ దట్ ద పాటర్ వాజ్ ఎ జైంట్. కాబట్టి ఈ పాటర్ ఒక రాక్షసుడని అనుకున్నాడు. నెక్స్ట్, డూ యూ థింక్ ద పాటర్ ఈజ్ రియల్లీ బ్రేవ్ ఆర్ లక్కీ? గివ్ యువర్ రీజన్స్. సో అతను నిజంగా బ్రేవ్ ఆర్ లక్కీ, ధైర్యవంతుడా లేదంటే అదృష్టవంతుడా? మీ యొక్క రీజన్స్ ఇవ్వండి అన్నాడు. సో ఆల్మోస్ట్ రిపీటెడ్ సెంటెన్సే ఉంటాయండి. సో అవి మళ్ళీ రిపీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. చూడండి, ఐ థింక్ ద పాటర్ ఈజ్ రియల్లీ లక్కీ. అతను అదృష్టవంతుడు అనుకుంటున్నాను. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ విత్ ద 2 ఇన్సిడెంట్స్ హీ ఫేస్డ్. 2 ఇన్సిడెంట్స్, అతను ఎదుర్కొన్న 2 ఇన్సిడెంట్స్లో అది నిరూపితమైంది. వెన్ వీ కన్సిడర్ ద టైగర్స్ ఇన్సిడెంట్ కన్సిడర్ చేసుకుంటే, he did not notice the difference between the donkey and a tiger as he was drunk. అతను బాగా తాగేసి ఉండడం వల్ల డాంకీకి టైగర్కి మధ్య తేడా తెలియకుండా పోయింది అతనికి. హీ రోడ్ ద టైగర్ హోమ్ వితౌట్ నోయింగ్ దట్ హీ వాజ్ రైడింగ్ ఏ టైగర్. సో అతను టైగర్ని స్వారీ చేస్తున్నాడు అని తెలియకుండానే అతను ఇంటికి తీసుకువెళ్ళాడు దానిని. ద టైగర్ టూ వాజ్ ఫ్రైటెండ్ వెన్ ఇట్ ఫెల్ట్ హెవీ బ్లోస్. ఎప్పుడైతే తన మీద ఒక పిడిగుద్దులు గుద్దాడో, ఎప్పుడైతే కొట్టాడో తనని, అప్పుడు అది కూడా భయపడిపోయింది. ఇట్ థాట్ దట్ ద క్రీచర్ మైట్ బి ద లీక్. ఆ క్రీచర్ అనేది ఖచ్చితంగా లీక్ ఏమో అని అనుకునింది. ద ఫ్రైటెండ్ టైగర్ వాంటెడ్ టు డూ యాజ్ హీ సెడ్. సో భయపడినటువంటి ఆ టైగర్ అతను చెప్పినట్టు చేసింది. దస్ ద టైగర్ అలౌడ్ హిమ్ టు టై ఇట్ అప్ విత్ ద ఐరన్ చైన్. కాబట్టి ఆ ఐరన్ చైన్తో తనని కట్టేసినా కూడా అది సైలెంట్గా ఉండింది. వెన్ వీ కన్సిడర్ ద హార్స్ రైడింగ్ ఇన్సిడెంట్. సో అది ఫస్ట్ ఇన్సిడెంట్. ఇప్పుడు హార్స్ రైడింగ్ ఇన్సిడెంట్ని కన్సిడర్ చేసుకుంటే, ద పాటర్ ఈవెన్ డిడెంట్ నో హౌ టు రైడ్ ఏ హార్స్. అసలు ఎలా తోలాలో కూడా అతనికి తెలియదు గుర్రాన్ని. హీ మేడ్ హిమ్సెల్ఫ్ టై హిమ్ టు ద హార్స్ అండ్ ద హార్స్ స్టార్టెడ్ గ్యాలోపింగ్ విత్ ఇంపేషన్స్. సో అతను తనకు తానుగా హార్స్కి గట్టిగా కట్టివేసుకున్నాడు. అండ్ ఇమీడియట్గా హార్స్ అనేది పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎందుకు? ఇంపేషన్స్ ఇవ్వాలంటే సహనాన్ని కోల్పోయి. హీ కుడెంట్ కంట్రోల్ ఇట్ దో హీ కేమ్ టు నో దట్ ఇట్ వాజ్ హెడింగ్ టువార్డ్స్ ద ఎనిమీ క్యాంప్. సో శత్రువుల యొక్క శిబిరం వైపు అది పరిగెత్తుతుంది అని తెలిసినా కూడా ఇతను ఏమీ చేయలేకపోయాడనమాట.
To make the horse stop, the potter grabbed a branch of a young tree, but it didn't stop. సో దానిని ఆపడం కోసం ఒక యంగ్ ట్రీ అన్నమాట, అంటే అప్పుడే కొద్దిగా పెద్దదైంది ఆ చెట్టుని ఒక బ్రాంచ్ని పట్టుకున్నాడు, బట్ అది ఆపలేకపోయింది ఇతన్ని, ఆ చెట్టే వచ్చేసింది. ఏ సెంట్రీ ఫ్రమ్ the enemy camp saw the potter galloping towards the camp with a tree in one hand and his reins in other. The sentry thought that he must be the general who captured a tiger with his bare hands. With the warning made by him, the enemy soldiers and their king fled. So fled అంటే పారిపోవడం. సో ఇతను ఇంతకుముందు చెప్పినట్లుగా అది రావడం చూశాడు, ఎంటీ హ్యాండ్స్తో టైగర్ని బంధించింది ఇతనే అని అనుకొని, సో అతను ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాడు, ఇతను వచ్చేస్తున్నాడు పారిపోండి అని. అప్పుడు ఆ సోల్జర్స్తో పాటుగా వాళ్ళ కింగ్ కూడా పారిపోయాడు. దస్ ఇన్ దీస్ 2 incidents ద పోటర్స్ లక్ ప్లేడ్ ఇట్స్ రోల్. కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్స్లో మనము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతనికి అదృష్టం అనేది కలిసి వచ్చింది అని. ఓకే, సో నెక్స్ట్ 6th question. What is the most humorous and thrilling incident in the story? Write the incident and say why it is humorous and thrilling. సో దీంట్లో బాగా నవ్వు తెప్పించేటటువంటి ఇన్సిడెంట్ ఏంటి అండ్ ఆ ఇన్సిడెంట్ని రాయండి, అండ్ వై ఇట్ ఈస్ ఎ హ్యూమరస్ అండ్ థ్రిల్లింగ్, ఎందుకు అది అంత నవ్వు తెప్పించింది మీకు అండ్ థ్రిల్లింగ్గా అనిపించింది అని అడుగుతున్నారు. ద మోస్ట్ హ్యూమరస్ అండ్ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ ఇన్ ద స్టోరీ ఈజ్ ద పోటర్స్ రైడింగ్ ద టైగర్. సో పులి మీద సవారీ చేయడం అనేది చాలా హిలేరియస్గా ఉన్నింది. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ హ్యూమరస్ యాజ్ ద టైగర్ వాజ్ ఫ్రైటెండ్ థింకింగ్ దట్ ద లీక్ ఇన్ ద హార్ట్ వాజ్ ఎ వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగర్ క్రీచర్. In the same way, the drunken potter kicked heavy blows upon the tiger's head and shoulders, thinking that it was his donkey. So, dana donkey anukoni kottadam anedi. It is also humorous. అది కూడా చాలా హాస్యాన్ని పండించింది. In the normal circumstances, a human being doesn't try to do this dangerous feat. సో మామూలు సర్కమ్స్టాన్సెస్ మీన్స్ సిచ్యువేషన్స్లో, సో మామూలు సమయంలో అయితే, నార్మల్ సిచ్యువేషన్లో అయితే ఏ ఒక్క మానవుడు కూడా ఆ టైగర్తో అలా బిహేవ్ చేయాలనేసి చేయడానికి ధైర్యం చేయడు అనమాట. And a tiger too doesn't allow any human being to beat him. సో ఏ టైగర్ కూడా, పులి కూడా తనని కొట్టడానికి ఏ మనిషిని అలో చేయదన్నమాట, ఒప్పుకోదు, అంటే తినేస్తుంది ఇమీడియట్గా. దస్ ఇట్ బికమ్స్ హ్యూమరస్. కాబట్టి అది ఒక హ్యూమరస్ అంటే ఫన్నీగా ఉండింది. ద మోస్ట్ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ ఈజ్ దట్ ద పోటర్స్ రైడింగ్ ద టైగర్ యాజ్ హీ వాస్ డ్రంక్ he kicked and beat the sleeping tiger and jumped on its back. దాన్ని కొట్టి దాని వెనక ఎక్కడం అనేది ఒక థ్రిల్లింగ్ ఇన్సిడెంట్. He rode it home and tied it up with the iron chain. సో దాన్ని సవారీ చేస్తూ అండ్ దాన్ని కట్టివేసి ఇంటికి తీసుకువెళ్ళాడు అనమాట. ఇంటికి తీసుకెళ్ళి ఐరన్ చైన్తో కట్టేశాడు ఇంటి బయట. either he or the tiger knows about the real thing, the total situation might be different and unimaginable. సో ఒకవేళ either he or the tiger knows, ఒకవేళ టైగర్కి కానీ అది లీక్ కాదు మనిషి అని తెలిసినా, లేదా మనిషికి అది డాంకీ కాదు టైగర్ అని తెలిసినా, మొత్తం సిచ్యువేషన్ అనేది ఇంకొక విధంగా ఉండేది, అసలు మనం ఇమాజిన్ చేసుకోలేం. దస్ ఇట్ ఈస్ ద మోస్ట్ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్. కాబట్టి ఇది చాలా థ్రిల్లింగ్ ఇన్సిడెంట్. Okay, so next project work andi. You have read the story The Brave Potter. It is a humorous story. So idi chala funny story. The writer of the story created a humor by creating situations where the tiger took the word leak to be a more powerful thing than him, and people mistook the potter to be a brave man. So dintlo రాసినటువంటి వ్యక్తి, రైటర్ ఎవరైతే ఉన్నారో అతను ఎలా క్రియేట్ చేశాడంటే స్టోరీని లీక్ అంటే ఒక పవర్ఫుల్ థింగ్ అని పులి కన్సిడర్ చేసుకునే విధంగా రాశాడు. అండ్ ఇతను బ్రేవ్ పాటర్ అనేసి ప్రజలందరూ అనుకుంటున్నారు అనే విధంగా రాశాడు అనమాట. వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ కలెక్ట్ ఏ హ్యూమరస్ స్టోరీ, అనలైజ్ హౌ ద రైటర్ క్రియేటెడ్ హ్యూమర్ ఇన్ ఇట్. సో ఒక హ్యూమరస్ స్టోరీని ఏదన్నా మీరు ఓన్గా రాయవలసి ఉంటుంది అండ్ ఏ విధంగా అది హ్యూమర్ అనుకుంటున్నారని చెప్పమన్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ద సర్వెంట్స్ రూజ్. రూజ్ మీన్స్ ట్రిక్, ప్లాన్, ఐడియా అంటాం కదా. సో ద సర్వెంట్స్ రియూజ్ ఏంటి, ఒక పని మనిషి తను యొక్క ఒక ట్రిక్, ఒక ప్లాన్ చేశాడనమాట. ఏంటి అది చూద్దాం.
ఏ మ్యాన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ విజిట్ ఫ్రమ్ హిస్ రిలేటివ్. సో ఒక వ్యక్తి తన రిలేటివ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట, ఇంటికి వస్తారంటే. హీ గేవ్ 2 ripe mangoes to his servant. సో 2 ripe means బాగా పండినటువంటి, సో బాగా పండినటువంటి 2 మామిడికాయల్ని తన సర్వెంట్ దగ్గర ఇచ్చాడు. అండ్ ఆస్క్డ్ హిమ్ టు స్లైస్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ టు ద మ్యాన్. సో అతనికి ఇచ్చి నువ్వు దీన్ని పీసెస్గా అంటే స్లైసెస్గా ముక్కలుగా చెయ్యి, అంటే దబ్బలుగా కోసి వచ్చిన వ్యక్తికి నువ్వు దానిని సర్వ్ చెయ్యి, ఇవ్వు అని చెప్పాడు. ద సర్వెంట్ స్లైస్డ్ దెమ్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఏట్ ఏ స్లైస్ అప్. సో ఆ వ్యక్తి రాకముందే ఈ సర్వెంట్ పనిచేసే వ్యక్తి ఏం చేశాడంటే దానిని కట్ చేశాడు అనమాట, మ్యాంగోని కట్ చేసి ఒక పీస్ తను టేస్ట్ చేశాడు. ఇట్ వాస్ సో స్వీట్ దట్ హీ వాంటెడ్ టు ఈట్ అనదర్ స్లైస్. అది చాలా తీయగా ఉంది. సో దాంతో ఇంకొక ముక్క కూడా తీసుకుంటామని ఇంకొక పీస్ కూడా తినేశాడు. దస్ హీ ఏట్ ఆల్ ద రిమైనింగ్ పీసెస్. సో ఆ విధంగా ఒకటి అని మొత్తం తినేశాడు అనమాట, 2 మ్యాంగోస్ని ఇతనే తినేశాడు. దెన్ హీ సా ద మ్యాన్ హిజ్ మాస్టర్ ఎక్స్పెక్టింగ్ కమింగ్ టువార్డ్స్ ద హౌస్. అప్పుడు ఇతను వాళ్ళ మాస్టర్, ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతను ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ వ్యక్తి వస్తూ ఉండడం ఈ సర్వెంట్ గమనించాడు. హీ థాట్ ఆఫ్ ఏ ప్లాన్. అతనికి సడన్గా ఒక ప్లాన్ ఐడియా వచ్చింది. హీ టుక్ ఏ రస్టీ నైఫ్ అండ్ రష్డ్ టు హిజ్ మాస్టర్. సో రస్టీ నైఫ్ అంటే బాగా మొద్దుబారిన తుప్పుబట్టినటువంటి అనుకోవచ్చు. సో ఆ నైఫ్ కత్తిని తీసుకువెళ్ళి ఇమీడియట్గా వాళ్ళ మాస్టర్ ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. హీ షోడ్ ద నైఫ్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ దట్ హీ కుడెంట్ కట్ ద మ్యాంగోస్ యాజ్ ద నైఫ్ వాజ్ బ్లంట్. సో ఆ తుప్పు పట్టింది అతనికి ఇచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మ్యాంగోస్ కట్ చేయలేకున్నాను సార్, ఎందుకంటే ఇది చాలా బ్లంట్ అంటే మొద్దుబారిపోయింది, పదును అనేది లేదు దీనికి అని చెప్పాడు. బ్లంట్ అంటే మొద్దుబారిపోవడం అనమాట, పదును లేకపోవడం. హిజ్ మాస్టర్ సెడ్ ఐ విల్ షార్పెన్ ఇట్. వాళ్ళ మాస్టర్ ఏం చెప్పాడంటే వాళ్ళ ఓనరు, ఓకే నేను దీన్ని షార్ప్ చేస్తాను, పదును పెడతాను అని చెప్పాడు. అండ్ ఆస్క్డ్ హిమ్ టు వెల్కమ్ ద గెస్ట్. నువ్వు వెళ్ళి గెస్ట్ వస్తున్నాడు కదా అతన్ని ఇన్వైట్ చెయ్యి అని చెప్పాడు. దెన్ ద ఓనర్ టుక్ ద నైఫ్ అండ్ బిగాన్ టు రబ్ ఇట్ అగైన్స్ట్ ద స్టోన్. సో ఓనర్ ఆ కత్తి తీసుకొని ఒక రాయి మీద పదును పెట్టడం స్టార్ట్ చేశాడు. ఓకే, ద సర్వెంట్ ర్యాన్ టువార్డ్స్ ద గెస్ట్ అండ్ సెడ్ హిమ్. సో ఆ వచ్చేటటువంటి గెస్ట్ దగ్గరికి ఈ సర్వెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా అంటున్నాడు, ఏమని? బీవేర్ డోంట్ కమ్ ఇన్ టు అవర్ హౌస్, మై మాస్టర్ హ్యాస్ గాన్ మ్యాడ్. హీ ఈస్ ప్లానింగ్ టు కట్ బోత్ యువర్ ఇయర్స్. కట్ మై ఇయర్స్ exclaimed the man, turning pale. Why? సో పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి బీవేర్ జాగ్రత్తగా ఉండు, మా ఓనర్కి కొద్దిగా పిచ్చి పట్టింది, అతను నీ యొక్క చెవులు కోసేయాలనేసి అనుకుంటూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఇమీడియట్గా అతను నా చెవులు కోస్తాడా అని ఆశ్చర్యపోయి టర్న్ పేల్ అంటే మొహం పాలిపోయి, అంటే ఏమి ఎక్స్ప్రెషన్స్ లేకుండా మొహంలో వై అని అడిగాడు, ఎందుకు అని. నెక్స్ట్, దేర్ హీ ఈజ్ షార్పనింగ్ ద నైఫ్ సెట్ ద సర్వెంట్. చూడు కావాలంటే అతను కత్తికి పదును పెడుతూ ఉన్నాడు అని చూపించాడు. ద మ్యాన్ సా హిమ్ షార్పనింగ్ హిజ్ నైఫ్. సో అప్పుడు అతను చూడగానే అవును అతను పదును పెడుతున్నాడు. హీ డిడ్ నాట్ వెయిట్ టు ఫైండ్ అవుట్ వై హిజ్ హోస్ట్ వాంటెడ్ హిజ్ ఇయర్స్. సో హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకు అతను నన్ను ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచి ఈ విధంగా చేస్తున్నాడు అని అడిగి ఆలోచించే అటువంటి టైం కూడా లేదు ఇతనికి. అలా కూడా ఆలోచించకుండా హీ టర్న్డ్ అరౌండ్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్. సో అంతే ఒకసారిగా వచ్చిన దారికిలోనే వెనుదిరిగి పారిపోయాడు అనమాట, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా. ద సర్వెంట్ రష్డ్ బ్యాక్ to his master and told him that the man he had invited was running away with the mangoes. సో తన ఓనర్ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు మళ్ళీ ఈ సర్వెంట్, అదిగో అక్కడ చూడండి మీరు ఇన్వైట్ చేశారు కదా ఆ గెస్ట్ పరిగెత్తు వెళ్ళిపోతున్నాడు, మీరు నా దగ్గర 2 మ్యాంగోస్ ఇచ్చారు కదా 2 మ్యాంగోస్ తీసుకొని పారిపోతున్నాడు అతను అని మాస్టర్కి చెప్పాడు. దెన్ వాట్ సెడ్ హిజ్ మాస్టర్ వాళ్ళ మాస్టర్ ఆశ్చర్యపోయాడు అనమాట. వాట్ ఏంటి అని. తర్వాత ద గ్రీడీ ఫెలో హ్యాస్ హీ టేకెన్ బోత్ ద మ్యాంగోస్. ఏంటి 2 మ్యాంగోస్ తీసుకొని వెళ్ళిపోయాడా, చాలా అత్యాస పరులాగా ఉన్నాడే అతను అని
అడిగాడు. ఎస్ సెడ్ ద సర్వెంట్, అవును 2 తీసుకువెళ్ళిపోతున్నాడు అని చెప్పాడు. తర్వాత ఇమీడియట్గా ద మ్యాన్ ర్యాన్ ఆఫ్టర్ హిమ్ షౌటింగ్. సో అతను వెనకాల పరిగెత్తున్నాడు కదా, అతను తన చెవులు కోసేస్తాడేమని, అతను పరిగెత్తు ఉంటే వెనకాల ఇతను ఆ కత్తి పట్టుకున్నాడు చేతులు, అట్లాగే పరిగెత్తు వెళ్తున్నాడు అనమాట, అరుస్తూ ఏమని, గివ్ మీ వన్ అట్లీస్ట్, ఒకటి ఇవ్వు నాకు, కనీసం ఒకటన్నా ఇవ్వు నాకు అని అరుస్తూ ఇతను వెనకాల పరిగెత్తున్నాడు. సో ఇతనేమో మ్యాంగోస్ అడుగుతున్నాడు, అతనేమనుకుంటున్నాడు, ద అదర్ మ్యాన్ థాట్ హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ వన్ ఆఫ్ హిస్ ఇయర్స్ అండ్ ర్యాన్ ఫర్ హిజ్ లైఫ్. సో అతనేమనుకున్నాడు, నాది ఒక చెవు కోసిమని అడుగుతున్నాడేమో, ఇతను నన్ను తరుముకుంటున్నాడే అని అతను తన లైఫ్ని కాపాడడం కోసం పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నాడు అనమాట. సో సచ్ ఏ ఫన్నీ స్టోరీ ఇట్ ఈస్. చూడండి, తెలివితేటలు అనేవి ఉంటే ఏ విధంగా అయినా తప్పించుకోవచ్చు అని ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా కంటిన్యూగా ఇన్ ది స్టోరీ. సో ఇప్పుడు ఆ పోయిట్ రైటర్ ఏ విధంగా దాన్ని ఫన్గా క్రియేట్ చేశాడో చెప్తున్నా. ఇన్ ది స్టోరీ ద సర్వెంట్స్ టెల్లింగ్ ద గెస్ట్ దట్ హిజ్ మాస్టర్ వాజ్ షార్పనింగ్ హిజ్ నైఫ్ టు కట్ హిజ్ ఇయర్స్ క్రియేటెడ్ ద హ్యూమర్. సో సర్వెంట్ వచ్చి ఆ గెస్ట్కి చెప్పాడు కదా, నీ ఇయర్స్ కట్ చేయడం కోసం అతను కత్తినికి పదును పెడుతున్నాడని. సో అది చాలా ఫన్ని క్రియేట్ చేసింది. ద గెస్ట్ బిలీవ్డ్ హిజ్ వర్డ్స్ అండ్ వాక్డ్ అవే స్పీడ్లీ. సో ఆ వచ్చినటువంటి వ్యక్తి ఇతని మాటలు నమ్మి పరిగెత్తు వెళ్ళిపోయాడు. ద సర్వెంట్స్ టెల్లింగ్ హిజ్ ఓనర్ దట్ ద గెస్ట్ హ్యాడ్ టేకెన్ అవే బోత్ ద మ్యాంగోస్ ఆల్సో కాజ్డ్ ద హ్యూమర్. సో ఆ 2 మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ గెస్ట్ తీసుకొని పారిపోతున్నాడు అని చెప్పడం కూడా కొద్దిగా ఫన్ని జనరేట్ చేసింది ఇక్కడ. సో దట్ ఈస్ వన్ స్టోరీ. మీకు ఇంకా ఏమైనా ఫన్ స్టోరీస్ తెలుసుంటే అవి మీరు రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే, రైటింగ్ ఎనీథింగ్ ఫన్నీ ఆర్ హ్యూమరస్ ఈజ్ వన్ ద హార్డెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద క్రాఫ్ట్. సో మీ ఫన్నీ థింగ్స్ లేదా హ్యూమరస్ క్రియేట్ చేసేటటువంటివి రాయడం అనేది చాలా కష్టం అన్నమాట, చాలా కష్టమైనటువంటివి. You may have a great sense of humor, but capturing that in your writing takes skill and practice. So, చూడండి, మీలో హ్యూమరస్ అనేది ఉంటుంది, హ్యూమర్ అనేది ఉంటుంది మీలో. జోకులు వేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటుందన్నమాట, చమత్కారంగా మాట్లాడడం ఇవన్నీ ఉంటుంది. కానీ ఆ రైటింగ్ స్కిల్స్, అది మీరు రాయడం అనేది కొద్దిగా కష్టమవుతుంది అనమాట ఎంత వ్యక్తికైనా కూడా. వర్క్ ఇన్ గ్రూప్స్ అండ్ రీకాల్ ఇన్సిడెంట్స్ దట్ మేడ్ యూ లాఫ్. సో అందరూ కలిసి ఒకసారి డిస్కస్ చేసుకోండి, నీ జీవితంలో నీకు బాగా సంతోషాన్ని ఇచ్చినవి ఏవి. అనలైజ్ ద ఇన్సిడెంట్స్ టు ఫైండ్ అవుట్ వాట్ మేడ్ యూ లాఫ్. సో దాంట్లో ఎందుకు నీకు నవ్వు వచ్చింది అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇట్ కుడ్ బి ద యూజ్ ఆఫ్ సమ్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్. సో కొన్ని సిచ్యువేషన్ చెప్తున్నాను అనమాట, ఆ టైంలో వాడవలసిన పదాలు కాకుండా వేరేటి వాడడం వల్ల మీకు నవ్వు వచ్చిందా, లేదంటే ద వే ఏ పర్సన్ ఈజ్ డ్రెస్డ్ అప్, వాళ్ళు వేసుకున్న వేషధారణ డ్రెస్సింగ్ స్టైల్ చూసి నీకు నవ్వు వచ్చిందా, అండ్ ఇన్అప్రోప్రియేట్ టైమింగ్ ఆఫ్ ఎన్ యాక్షన్ ఎక్సెట్రా. సో ఆ టైంలో చేయవలసిన పని కాకుండా ఇంకో టైంలో వేరే పని చేయడం వల్ల, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి ఏడిస్తే ఎలా ఉంటుంది, లేదా చావుకు వెళ్ళి నవ్వుతే ఎలా ఉంటుంది, సో అలాగా ఒక టైంలో చేయాల్సింది కాకుండా ఇంకో టైంలో చేయడం వల్ల నవ్వు వచ్చిందా నీకు, సో ఎక్సెట్రా ఇలాంటివి ఏవై. ఆల్సో లుక్ ఎట్ సమ్ కార్టూన్స్ అండ్ అనలైజ్ వాట్ మేక్స్ యూ లాఫ్. సో ఇంకా కొన్ని కార్టూన్స్ కూడా చూసి వాటిలో మీకు ఏది నవ్వుని తెప్పించింది అని కూడా రాయమని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, ఐ హ్యావ్ వాచ్డ్ మిస్టర్ బీన్. నేను మిస్టర్ బీన్ ప్రోగ్రామ్ని చూశాను. ఏ ఫేమస్ కామిక్. చూడండి ఇక్కడ ఐ హ్యావ్ వాచ్డ్ మిస్టర్ బీన్ అన్నాడు. సో నేను చూశాను అన్నారు కానీ ఎప్పుడు అనేది మెన్షన్ చేయలేదు, కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేశారు. ఏ ఫేమస్ కామిక్ ఫిలిం, అది ఒక ఫేమస్ కామిక్ ఫిలిం, ప్రతి ఒక్కరికి తెలిసిందే అది మిస్టర్ బీన్ అంటే. సమ్ ఆఫ్ ద సీన్స్ ఆఫ్ ఇట్ ఆర్ ద మోస్ట్ హిలోరియస్ వన్స్. చాలా ఆనందాన్ని, చాలా నవ్వుని ఇచ్చేటటువంటి సీన్లు చాలా ఉంటాయి మిస్టర్ బీన్లో. ద అపియరెన్స్ ఆఫ్ మిస్టర్ బీన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఫన్నీ. సో మిస్టర్ బీన్ యొక్క అపియరెన్స్ ఏదైతే ఉందో, కనిపించే విధానమే మనకు చాలా నవ్వుని కలిగిస్తుంది. హిస్ బాడీ గెస్చర్స్, అతని యొక్క హావభావాలు, ఓకే, అతని యొక్క కదలికలు. వే ఆఫ్ డ్రెస్సింగ్, అతని యొక్క డ్రెస్సింగ్ స్టైలు. మూమెంట్స్, అతని కదలికలు. సో అతని యొక్క హావభావాలు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అండ్ డ్రెస్సింగ్ కావచ్చు, మూమెంట్స్, అతని యొక్క కదలికలు, నడవడం, ఇలాంటివి ఎలా ఉంటాయంటే చాలా హిలరియస్గా ఉంటాయి. ఎక్సెట్రా కుడ్ ప్రొడ్యూస్ ఎ లాట్ ఆఫ్ ఫన్. సో చాలా
ఫన్ని క్రియేట్ చేస్తాయి, జనరేట్ చేస్తాయి. నౌ I will quote here one of the most humorous incidents associated with Mr. Bean. So Mr. Bean అతని యొక్క స్టోరీస్ అన్నిట్లో కూడా చాలా నవ్వు తెప్పించినటువంటి ఒక స్టోరీని ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. వన్స్ హీ వెంట్ టు రైట్ అన్ ఎగ్జామినేషన్. ఒకరోజు ఏమైందంటే అతను ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడనమాట. సో ఈ సీన్ మనకు తెలుగులో చింతకాయల రవి అనే మూవీలో వెంకటేష్ గారు చేస్తున్నారండి, ఆల్మోస్ట్ సేమ్ సీన్. ఓకే, అలాగే ఇది మిస్టర్ బీన్ గారి సీన్. వన్స్ హీ వెంట్ టు రైట్ అన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు. హీ ఎంటర్డ్ ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ సాట్ ఇన్ హిస్ చైర్. సో ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయ్యి అతని చైర్లో కూర్చుంటాడు. హీ బ్రాట్ with him as many as 20 pens, as if he were using all those pens. తను ఎన్ని పెన్నులు తీసుకెళ్ళాడంటే, ఎగ్జామ్ అంటే మీరు ఎన్ని పెన్స్ తీసుకెళ్తారు? ఒకటో రెండో, మ్యాక్సిమం అంటే 3 తీసుకువెళ్తారు. ఇతను 20 పెన్స్ తీసుకువెళ్ళాడు. ఎందుకంటే 20 పెన్స్ అన్నితో అతను అంత ఎగ్జామ్ రాస్తాడేమో, అంత చదివేసినట్టున్నాడు. సో అన్ని పెన్నులతో రాసేసే విధంగా అతను అన్ని పెన్నులు తీసుకువెళ్ళాడు, 20 పెన్నుల్ని. As soon as the invigilator gave him the question paper, he put his pen on answer sheet, but it couldn't move an inch forward. So క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే ఆ ఇన్విజిలేటర్ ఇచ్చారో అది చూసి అతను పెన్ను ఆన్సర్ షీట్ మీద పెడితే అది ముందుకు కదలడం లేదనమాట. అంటే ప్రిపేర్ అయింది మొత్తం మర్చిపోయాడు. ఓకే, అసలు ప్రిపేర్ అయ్యాడో లేదో కూడా మనకు తెలియదు, బట్ అతను ఆ పెన్ అనేది 1 ఇంచు కూడా ముందుకు కదలలేదనమాట. He tried to remember, but he was helpless. అతను చాలా చదివింది గుర్తు చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, కానీ అసలు తనకి ఏమీ గుర్తు రావడం లేదనమాట. ఓకే, హెల్ప్లెస్, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు, ఏమీ గుర్తు రావట్లేదు. దెన్ హీ ట్రైడ్ టు కాపీ ఫ్రమ్ ద పర్సన్ హూ సాట్ బిసైడ్ హిమ్. సో తన పక్కనే కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. హీ ఈవెన్ ట్రైడ్ టు బ్లో ద ఎయిర్. సో అతను అని ఊదాడనమాట. ఓకే, పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి పెట్టి రాస్తుంటాడు కదా, అప్పుడు అని ఊదినప్పుడు ఏమవుద్ది, ఆ పేపర్ ఇలా లేస్తుంది. అప్పుడు అలా చూసి రాసుకుందామనేసి అతను గాలి ఊతాడనమాట. ఫ్రమ్ హిజ్ మౌత్ టు మేక్ హిజ్ ఆన్సర్ షీట్ మూవ్స్ సో దట్ హీ కుడ్ కాపీ, బట్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ వర్ ఇన్ వెయిన్. సో అన్నీ అతను చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా యూజ్లెస్. వెయిన్ అంటే యూజ్లెస్ అనమాట. సో అలా పేపర్ ఊదాడు, అయినా కానీ అదేది ఫలించలేదనమాట, అన్నీ యూజ్లెస్ అంటే పనికి రాకుండా వేస్ట్ అయిపోయాయి. ఫైనల్లీ హీ లుక్డ్ అట్ ద వాల్ క్లాక్. సో అప్పుడు అతను టైం చూశాడనమాట. అండ్ ఇట్ వాజ్ ఓన్లీ 10 minutes టు గో. ఇంకా 10 నిమిషాలే ఉంది కేవలం ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడానికి. దెన్ హీ స్పీడ్లీ మూవ్డ్ హిజ్ పెన్ దిస్ వే అండ్ దట్ ద ఇన్సిడెంట్ విచ్ కుడ్ ప్రొడ్యూస్ ఎ లాట్ ఆఫ్ హ్యూమర్. అప్పుడు 10 నిమిషాలే ఉందని చెప్పి ఆ పెన్ను తీసుకొని ఇలా 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 చాలా ఫాస్ట్గా రాస్తాడు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలా ఇలా చాలా ఫన్నీగా పెడతాడు అనమాట. ఆ 10 నిమిషాల్లో ఎగ్జామ్ మొత్తం రాయడానికి రాసేసి లాస్ట్లో అంటాడు. సో చాలా ఫన్నీ ఇన్సిడెంట్, అది చూస్తే చాలా నవ్వు వస్తుంది మనకు. హిజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అది చెప్పాను కదండి, ఎగ్జామ్ రాసేటప్పుడు అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, బాడీ గెస్చర్స్, అతని యొక్క హావభావాలు కావచ్చు, ఏ విధంగా అతని బాడీ లాంగ్వేజ్ ఉందో. అండ్ హ్యాస్ట్ ఇన్ ఆన్సరింగ్, హ్యాస్ట్ మీన్స్ ఫాస్ట్, స్పీడ్లీ. సో చాలా వేగంగా అతను ఆన్సర్లు రాయడం కావచ్చు, ఎక్సెట్రా. మేకర్స్ ఫన్, అది మనకు చాలా ఫన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు చాలా ఫన్ని క్రియేట్ చేస్తాయి అని చెప్తున్నాడు. దట్స్ ఇట్ అండి. సో బై దిస్ మనకు ఈ బ్రేవ్ పోర్టర్ అనేటటువంటి లెసన్ కంప్లీట్ అయింది, టెక్స్చువల్ గ్రామర్ కంప్లీట్ అయింది. అండ్ దీంతో మనకు సెకండ్ యూనిట్ అన్నీ కూడా వీడియోస్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు ఆర్డర్లో కావాలనుకుంటే చెప్పాను కదండి, కింద వీడియో కింద యారవ వెంకటేష్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి, మీకు ఏవి కావాలో అవి వాచ్ చేయండి. 10th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ అని ఉంటుంది, దాంట్లో అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టెక్స్చువల్ గ్రామర్ ఉంటుంది. 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అని ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో లెసన్స్ అన్నీ ఉంటాయి. ఈ విధంగా 6th నుంచి 10th వరకు అన్నీ ఉంటాయండి ఫోల్డర్స్. ప్లస్ గ్రామర్ కూడా ఉన్నాయి, టెన్సెస్, డైరెక్ట్ అండ్ స్పీచ్ ఆ ఫోల్డర్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ ఇట్ అండి. సో ఇంత కష్టపడి చెప్పినందుకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదండి, అది టచ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.